ఇప్పుడు రాజ్యాంగం, రిపబ్లిక్ డే, రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినటువంటి దినంలో మీరు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి దానిని అవమానపరిచే విధంగా మీ పార్టీ భవన్లో కూర్చొని యూనివర్సిటీ పిల్లలు ఏదో స్క్రిప్ట్ చేస్తే దానికి మీరు కింద కూర్చొని ఇకలికలు పకలికలు చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తే మీరు మీరు నాయకులు అవుతారని అడుగుతున్నాము. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీరు చేసినటువంటి వాటిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని విమర్శిస్తే, మీ గురించి మాట్లాడితే దానిని కూడా మీరు అవహేళనగా తీసుకొని ఒక మెస్సీ అనేది, స్పోర్ట్స్ అనేది దేశంలోనే స్పోర్ట్స్ అనేది చాలా కరువైనటువంటి పరిస్థితి ఉన్నది. స్పోర్ట్స్కి అంత ప్రాధాన్యత లేదు. స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టారు. అట్ ద సేమ్ టైము మెస్సీ వస్తే అతనిని ఇక్కడ ప్రజలకి తెలవడం కోసము, ఆటకి ఎంత ప్రయారిటీ ఉంటుంది, ఎంత అదిగా ఉంటుందని తెలియడం కోసము దానిని ఏమంటారు, ప్రజలకి ఒక మంచి అవగాహన కల్పించడం కోసము, దానిపైన ఇంట్రెస్ట్ పెంచడం కోసము ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేశారు. దాన్ని కూడా మీరు అవహేళన విధంగా స్క్రిప్ట్ చేశారంటే మీ విఘ్నత వదిలేస్తున్నాము. రెండో విషయము, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి స్పీకర్ గారిని అవమానించినటువంటి కేటీఆర్ గారికి కొంచెమన్నా సిగ్గుశరం ఉందని అడుగుతున్నాను నేను. నువ్వు ఒక లెజిస్లేటివ్ మెంబర్ కదా, ఒక లెజిస్లేటివ్ మెంబర్గా ఒక లెజిస్లేటివ్కి సంబంధించినటువంటి అధిపతి స్పీకరు, ఆయనని అవమానిస్తే ఆ స్పీకర్ సభలో నీకు కాలు పెట్టే అర్హత ఉన్నదా, నైతికత ఉందా అని అడుగుతున్నాను నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి, అసెంబ్లీలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి. సభాధిపతిని గౌరవించలేనటువంటి వాడికి సభలో ఉండేటువంటి నైతిక హక్కు లేదంటున్నాను నేను. సో మేము కంప్లైంట్ చేయడానికి మాకు ఏమంటారు, మేము లెజిస్లేటివ్ మెంబర్స్ కాదు కాబట్టి, సో లెజిస్లేటివ్ మెంబర్గా ఇంకొక లెజిస్లేటివ్ మెంబర్ ఎవరో ఒకరు ఆయన పైన కంప్లైంట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చెప్తున్నాను. ఇప్పుడు రాజ్యాంగం బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ గారు అవమానం చేస్తున్నారని ఇది మాట్లాడుతున్నారు. మరి 10 సంవత్సరాలు పార్టీ ఫిరాయించింది మీరు కదా అని అడుగుతున్నాము. సో మరి మీకు ఆ రోజు మీకేం శరం అనిపించలేదని అడుగుతున్నాము. రాహుల్ గాంధీ ఈ రోజు వరకు కూడా వాటికి కట్టుబడి ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా రాజ్యాంగ విలువలు కాపాడడం కోసం నిలబడి ఉన్నాడు. సో ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ ఆపోజిషన్ లీడర్, ఈ దేశంలో పార్లమెంట్ ఆపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, అతను అవమానించేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడదని అడుగుతున్నాము. మీకు అవసరం అనుకున్నప్పుడేమో కాళ్ళు పట్టుకుంటారు, అవసరం లేదనుకుంటే కాళ్ళు బట్టి లాగుతారు. అది మీ యొక్క నైజం. కాబట్టి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఒక నైతికంగా పార్టీ నడిపేటువంటి అర్హత లేదని మీ చెల్లెలే చెప్పింది. వాటికి సమాధానం చెప్పకుండా పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపించడము, ముఖ్యమంత్రి గారిని తిట్టడము, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను తిట్టడము, ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేయడం, ఇది తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఈ 2 సంవత్సరాల నుంచి. మరి గుంట నక్కన ఇంకే నక్కనో అలా మర్దలు చెప్తున్నది ఆయన స్పందించాల్సినటువంటి విషయం. సో ఇవాళ ఆమె చాలా విషయాలు మాట్లాడింది. దయ్యాలు చెప్పింది, దయ్యాలలో ఒకటో దయ్యం బయటపడ్డదని చెప్పింది. తర్వాత దానితో పాటు అలా బాగా గుంటనక్కగా మాట్లాడింది. మరి గుంటనక్క ఏమేం చేస్తున్నాడో, ఏమేమి విషయాలు ఆమె మాట్లాడుతున్నది ఎవరు స్పందిస్తలేరు. అటు కేటీఆర్ స్పందిస్తలేడు, పార్టీ స్పందిస్తలేదు, హరీష్ రావు గారు స్పందిస్తలేరు. కాబట్టి కవిత గారు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదంతా ఏమంటారు, కుటుంబంలో వాళ్ళు మాట్లాడుకొని స్క్రిప్ట్లోని భాగంగానే కవిత వచ్చి మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు కూడా స్పందిస్తలేరు. కేసీఆర్ గారిని 100% చేయాలి కదా. రాజకీయ అవగాహన లేని వ్యక్తిని ఎవరిని అడిగినా కూడా గత 10 సంవత్సరాల్లో నిర్ణయాలు ఎలా జరిగాయి అంటే కేసీఆర్ ద్వారానే జరిగాయి అంటారు. కేసీఆర్ తెలియకుండా ఏది జరిగిందని ఎవరు అనుకోరు కదా. సో 100% ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులకు అన్నింటి కూడా బాధ్యత వహించాల్సింది కేసీఆర్ గారే. అది తెలిసి జరిగినా తెలియక జరిగినా ఏ రకంగా జరిగినప్పటికీ కూడా ఆయనదే బాధ్యత. కాబట్టి అందరి విచారణ అయిపోయింది. చివరిగా ఇప్పుడున్న దాంట్లో కేసీఆర్ కాబట్టి ఆయనకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇందాక వస్తున్నటువంటి కథనాలను బట్టి చెప్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు తప్పు చేయకపోతే నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు తేలే విధంగా మీరు ఏమంటారు, సచ్చులు లెక్క కడిగిన ఆనిముత్యం లెక్క బయటకు రావాలని మీరు అనుకుంటే పారదర్శకంగా జరిగేటువంటి దానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. చేసిన తప్పులు ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం. మొన్న సర్పంచ్ కూడా గట్లనే విర్రవీగినారు. ఏమైంది సర్పంచ్ దాంట్లో? కాంగ్రెస్ పార్టీకి ఏమీ రాదని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీకి 70% వచ్చింది. మరి ఇప్పుడు కూడా గది కూడా అంతే ఉంటుంది కదా. సో బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీరు ఎక్కడున్నారు? కాబట్టి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.